తాత అత్త చేసే కూరల్లో నీకు ఇష్టమైన కూర? ఎండ్రకాయ కూర. పీతల పులుసు మా అత్తయ్య స్టైల్లో ఎలా చేస్తారో చూద్దామా. ఫస్ట్ పీతల్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ కూరకి టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆరెంజ్ కలర్ పీతల కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలు నారిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి. అన్ని వేసుకున్నాక గరిటతో కలిపెట్టాలి. ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసేయడమే. పీతలు వేసాక గరిటతో కలిపెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు. ఇంకా కారం 6 and 8 స్పూన్స్ వేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు. లాస్ట్ లో కొత్తిమీర, ఆవపిండి, మెంతి పిండి, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ వేసేసుకోవాలి. ఇంకా చింతపండు రసం పోసేసుకోవాలి. అయినా మూత పెట్టి 10 minutes వదిలేస్తే పైకి ఆయిల్ తేలుతుంది. అంతే, ఇంకా కూర రెడీ అయినట్టే. ఇంతకీ మీరు ఎప్పుడైనా పీతల కూర తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.